ఏంటో బాబు నాకైతే తెలిసి తెలవక ముందు నుండి రాఖీ కడుతున్నా. ఫస్ట్ అయితే నా పెళ్ళిలో మా సార్‌కు ఫస్ట్ రక్షాబంధన్ కట్టించి తాళి కట్టించిండు. అందుకనే నేను ప్రతి సంవత్సరం మా శ్రీవారికి అయితే ఫస్ట్ రాఖీ కడతా. తర్వాతనే బయటికెళ్తాను ఇంకా. మా శ్రీవారికి రాఖీ కట్టుడు అయిపోయినాక ఇక స్టోరీకత్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూనే ఉంటారు. ఇక యూట్యూబ్ ఉంది కదా! ఒక్కొక్కరు ఒక్కొక్కలా. మనకు తెలిసిన వరకైతే మనని రక్షక అంటే ఏ ఆపదలో ఉన్నా నేనున్నా అని కాపాడటానికి వస్తా, లేకపోతే నా వంతు సహాయం నీకు అందిస్తా అనే వాళ్ళకు మనం రాఖీ కట్టాలని అయితే నాకు తెలుసు. అంతే. మీకు ఎలాంటి కథలు తెలుసు అనేది నాకు తెలియదు కదా. నాకు తెలిసిందైతే చెప్తున్నా. ఎప్పటికైనా నీకు నేను రక్ష, నాకు నువ్వు రక్ష అనడం కోసం చెల్ల అన్న, అక్క అన్న ప్రేమ ఆప్యాయత ఉన్న వాళ్ళకు అని నా ఉద్దేశం. ఎందుకంటే దీనికోసం రక్త సంబంధమే ఉండక్కర్లేదండి. రక్త సంబంధం లేకపోయినా మనం బాగుంటే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మన క్షేమాన్ని కోరుకునే వాళ్ళకు రాఖీ కట్టాలనేదే నా ఆశ. దీనికోసం రక్త సంబంధమే ఉండక్కర్లేదండి. మనకు ప్రేమ బంధం ఎలా ముడిపడినా ఏం కాదు. నాకు నీ ఆపద అంటే కనీసం చేయి సాయమైనా చేయగలుగుతా అనే వాళ్ళతోని మన బంధం నిలబడాలని ఈ రక్షాబంధన్ కడతారు. పూర్వకాలంలో ఏదో యుద్ధం జరుగుతూ ఉంటే శ్రీదేవి స్టార్ట్ చేసిందండి. తన భర్త ప్రాణాలు కాపాడడం కోసం తను కట్టింది ఈ రక్షాబంధన్. ఆ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఈ రక్షాబంధన్ జరుగుతుంది. శ్రీదేవి చేసిన ఈ దారంతోని రక్ష చాలా మంచి పని చేసింది. ఇదొక పండగలాగా జరుపుకుంటున్నాం మన భారతదేశంలో మటుకే. అయితే పూర్వకాలంలో జరిగిన ప్రతి ఒక్కటి మనం చేస్తున్నాం, కానీ కొంచెం అటు ఇటు చేస్తున్నాం. అన్నీ క్లుప్తంగా తెలుసుకొని చేసుకోవాలంటే మన జీవితం సరిపోదేమో. పూర్వకాలం మన కోసం దేవతలు దేవుళ్ళు చాలానే ప్రయత్నాలు చేశారు. అన్ని మంచి మంచి పూజ విధానాలు కూడా అన్నీ మనమే మర్చిపోతున్నామండి. అలాంటివి మర్చిపోకుండా ఇలాంటి చిన్న చిన్న వేడుకలు చేసుకోవాలని కథంతా నీట్గా నాకు చెప్పరాలేదులే. కానీ లాస్ట్కి అయితే తను వాళ్ళ చెల్లెని ఎప్పుడు గౌరవపరచను, ప్రేమ గౌరవంతో చూసుకుంటా అని అయితే చెప్తాడండి వాళ్ళ అన్నయ్య.